హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ మీరు లైక్ ఇవ్వడం ద్వారా నా యొక్క వీడియో అనేది మరికొంతమందికి ఫార్వర్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇంకా పనులైతే ఇంకా అక్కడైతే పాలైతే పెట్టేసినాం అనమాట. ఇంకా ఇక్కడైతే అమ్మోళ్ళు వచ్చేసి ఇంకా చూడండి మంచిగా పళ్ళు కూడా తోముతుంది. అండ్ ఇంకా తిని ఎలా మాట్లాడింది అనేది నేనైతే షార్ట్ వీడియో పెట్టానండి, చూడండి. తోమదు యాక్చువల్గా ఎక్కువనైతే చెప్తే ఇట్లా పళ్ళు తోమటైతే తోమదు. ఆ రోజైతే ఎందుకో మంచిగానే తోమింది బాగానే. పళ్ళు తోమాక ఏం చేసావు అని అడిగితే చెప్పింది. నేనైతే అదైతే షార్ట్ వీడియో అయితే పెట్టిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోస్ అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే పెట్టాలి అనుకుంటున్నాయి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల చాలా అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన సందైతే వీడియోస్ అనేది సరిగా పెట్టలేకపోయినాం. అంటే కొన్ని కారణాల వల్ల ఛానల్ గ్రోత్ అవుతున్న సమయంలోనే నేను వీడియోస్ పెట్టడం ఆపేసిన. అప్పుడే ఏదో ఒకటి ఇట్లా రావడం అనేది ఇట్లా, కానీ రోజు పెడితే మాత్రం ఖచ్చితంగా వ్యూస్ అనేది అండ్ సబ్స్క్రైబర్స్ అనేది అయితే ఖచ్చితంగా పెరుగుతారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే మా అత్తమ్మ అయితే వంట చేస్తుంది. అత్తమ్మ వంట చేస్తుంది అనుకోకండి, మాకు కొంచెం హెల్త్ అనేది కొంచెం అంటే కొంచెం అన్హెల్తీగా ఉన్నా ప్రజెంట్, అందుకని కొన్ని పనులు అయితే అత్తమ్మనే చేస్తుంది. ఇంకా చాలా ఇక్కడైతే అన్నం అయితే అయ్యింది. ఇంకా కర్రీ వచ్చేసి అయితే ఇక్కడ ఆలు కర్రీ అవుతుంది. నేను మా ఛానల్ గ్రోత్ అవుతున్న సమయంలోనే నేను అసలు ఛానల్ అనేది అయితే అసలు పట్టించుకోలేదు. కానీ ఒక్కొక్కరిని చూస్తుంటే ఇప్పుడు అయ్యో ఎందుకు ఇంత మిస్టేక్ చేసినా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేనైతే యూట్యూబ్ అసలు అంటే ఏదో జస్ట్ టైంపాస్కి అట్లా స్టార్ట్ చేసిన. కానీ అసలు దీన్ని కొంచెం అప్పుడే యూట్యూబ్లో ఇట్లా వీడియో చేస్తే ఇంత ఇన్కమ్ వస్తుందని అయితే అస్సలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత తెలియదు నాకు. ఎందుకంటే నేను అప్పట్లో ఓకే అంటే షేర్ చాట్లో నేను వీడియోస్ చేసి పెట్టేదాన్ని. అంటే ఓన్ క్రియేటర్గా నాకు అందులో గోల్డ్ బ్యాడ్జ్ కూడా వచ్చింది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను అందులో వీడియో పెట్టడం కూడా మానేసిన. ఇక ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత 1 ఇయర్ తర్వాత యూట్యూబ్ ఛానల్ ఇట్లా స్టార్ట్ చేసిన టైంపాస్ కోసం. పాప పుట్టిన తర్వాత కానీ చాలా నెగ్లెక్ట్ చేసిన. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇట్లా ఛానల్ అయితే గ్రోత్ అనేది అస్సలు జరగడం లేదు. కానీ పెట్టిన తర్వాత కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. వీడియోస్ ఆఫ్ చేస్తే ఇట్లనే నాలానే బాధపడుతుంటారు. 2 ఇయర్స్ అవుతున్నా ఇంకా నాకు 1K సబ్స్క్రైబర్స్ కూడా రావడం లేదు. సో బట్ అంటే అన్హ్యాపీ ఉన్నా. బట్ చూద్దాం ఏదో ఒక రోజు. అంటే పాపతో అట్లా మనకు కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు, ఎందుకంటే చిన్న పాప కాబట్టి 1 ఇయర్ పాపని చూసుకోవాలి అండ్ ఇంట్లో వర్క్ చూసుకోవాలి కాబట్టి. అండ్ వీడియో చేసి అంటే హస్బెండ్ సపోర్ట్ అట్లా వీడియో మనకు షూట్ చేసే వాళ్ళు ఉంటే అట్లీస్ట్ ఎడిటింగ్ మనం ఖాళీ సమయంలో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. బట్ ఎంత చిన్న పాపతో మనమే వీడియో షూట్ చేసుకోవడము అవన్నీ ఇంట్లో వర్క్స్ అంటే నాకు అప్పుడు అంతా చేసుకున్నా. చూడండి నా వీడియోస్, పాత వీడియోస్ అన్నీ చేసుకున్నా. ఇంకా నేను చాలా వీడియోస్ పెట్టినా కానీ అన్నీ ఎందుకో డిలీట్ చేసిన. కోపం వచ్చి ఒక్కోసారి మా ఆయన వాళ్ళని అంటే పెట్టుకొని మా ఆయన అడిగే పెట్టుకున్నాను యూట్యూబ్ ఛానల్లో. ఫస్ట్లో అయితే కూడా చాలా వ్యూస్ వస్తలేవు అని. కానీ నాకు ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దిగా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయని. కానీ ఒక్కో టైంలో కానీ నిజంగా ఛానల్ గ్రోత్ అవుతున్న సమయంలో నాకు ఫస్ట్ ఒక వీడియోకి అయితే 500 వ్యూస్ వచ్చాయి లాంగ్ వీడియోకి. బట్ అప్పుడు నేను అసలు కంటిన్యూ చేయాల్సింది అసలు. ఆ వీడియోకి అట్లా వ్యూస్ వచ్చి నాకు 1 ఇయర్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల నేనైతే అసలు వీడియో అప్పుడే నుంచి కొన్ని రోజుల వరకు గ్యాప్ ఇచ్చేసాను. సో ఆ గ్యాప్లో మళ్ళీ నేను పెట్టినా కానీ నాకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రావడం కూడా చాలా తగ్గింది ఫ్రెండ్.
సో మీరు ఇట్లాంటి మిస్టేక్ చేయకండి అని నేనైతే ఇట్లా చెప్తున్నాను. సో ఈ మాత్రం దానికే నీకున్నాయే ఇన్ని సబ్స్క్రైబర్స్ మంది ఇంత వ్యూస్ అని ఎప్పుడు అసలు నెగ్లెక్ట్ అస్సలు చేయకండి యూట్యూబ్ను. ఎందుకంటే ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో ఒక్క రోజులో ఒక్క వీడియో కూడా చేంజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్లో వ్యూస్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకే ఒక్క వీడియోతో పాపులర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందుకనే నేనైతే ఇదైతే ఖచ్చితంగా నమ్ముతా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మాత్రం ఎప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు కాబట్టి సో ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంచుకోవాలని అనిపించింది. సో అందుకే ఇక్కడి నుంచి అయితే మళ్ళీ వీడియోస్ కంటిన్యూ అప్పుడప్పుడైనా ఖచ్చితంగా కంటిన్యూ చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేసిన ఫ్రెండ్. సో ప్లీజ్ నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ద్వారా నా వీడియోస్ అనేది కొంతమందికి ఫార్వర్డ్ అవ్వడి చూసి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారనే ఒక చిన్న ఆశ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇంకా డైలీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా మా పాప కూడా వీడియోస్లో వస్తుంది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అప్పుడప్పుడు షార్ట్లో మా పాప వీడియోస్ వస్తాయి, ప్లీజ్ చూడండి. అండ్ ఎలా ఉన్నాయో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నమ్మకంతో అయితే మళ్ళీ వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంతే వీడియో ఎక్కువ లెంత్ అయితే చేయదలుచుకోలేదు. ఇంకా వీడియో ఇంతే. బై బై ఫ్రెండ్స్.